మన ఎంఆర్ ఆఫీసులు ఉండు ఏడన్నా ఉండు ఏజెంట్ పేరు పడుతుందనా ఏజెంట్ పేరు పడినప్పటికీ ఆ పక్క ఉండే ఆ పక్క ఏజెంట్ పేరు పడతాయి ఏం చేయలేము మీ ఊరు నా కొడుకులు అట్లా గుప్పు చేసుకుంటాను అంతేను ఏం కాదు ఆయన సంతకం పెట్టి ఒక వీలు పడి కాదు కూడదని ఇది అయిపోయింది అనుకో ఓటు వేసింది అనుకో లెక్కేమో ఆయనకు వస్తా అంటాదే కోటికి దిగుతూ ఉండాలి వీళ్ళందరూ నాకేం అవసరము ఆయన కోటి దిగేసి ఒక 20,000 లెక్క కట్టింది అనుకో వీళ్ళు దిగుతూ ఉండాలి వీళ్ళందరూ ఎంతమంది ఉండారో అంతమంది మీద కేసు పెట్టింది అనుకో అంతమంది వాళ్ళు తిరుగుతూ ఉండాలా అని అంటాను చదివిన వాళ్ళు అదే నేను అడిగినా ఒకటే మాట అడిగినా ఇంకోటి అన్నా ఏదో ఒకటే చేసింది అనుకో కాదనిలే దానికి కూడా వాళ్ళు ఈ నియమం ఉండిద్దే మరి ఏదో మా అన్న ఇటు చనిపోయినాడు చనిపోయినాడు కదా చెప్పుక్క చెప్పు మామా ఏదో ఒకటి పెట్టగలది అని ఒక మాట అడుకోవాలంటే పోయిండు మేడం ఇంకా పని చేసినారు వాళ్ళంతా వాళ్ళు చేసుకునేది అని అంటే నువ్వు చెప్పింది కరెక్ట్ మాట ఉన్నది అందరూ కలుపుకొని ఒక మాట చాలా కడుపు పట్టుకుంటారా ఒక్క మాట అడిగింది అన్న వెనక ఉంటే మారిపోయేది నాది ఆయన అడిగింది ఎమర్జెన్సీగా ఆయన పోయింది అని ఆయన అప్లికేషన్ పెట్టిందన్న ఇంకా ఫింగర్ పెట్టలే వీళ్ళందరూ నోటీస్ అయ్యి పంపిస్తాను అంతేగాని ఎంత పంపించినా కూడా వచ్చేది అడిగే వస్తుంటాయన్న ఈ తగరారింటిగా జరుగుతూనే ఉంటుంది ఆయనకు పడుతూనే ఉంటాయి ఏం చేయలేదన్న ఎలక్షన్ అయిపోయినంత వరకు ఏదన్నా టీడీపీ పడ వచ్చింది అనుకో అప్పుడు కావాల్సిందే మా అద్భుతం కానీ నేను ఏజెంట్ కదా అని అప్పుడు వాడు ఏమన్నా పక్కన దాచి చెప్పలేం కానీ అంతవరకు ఏం చేయలేరున్నా ఇల్లు అని అంటారు ఆయన కొడక నేను ఒకటే మాట అంటే అది మా శ్రీకాంత్ రెడ్డి కొడుకు ఒప్పుకోలేదు ఆయన వాడు ఈ పొద్దు వాళ్ళ అన్న చచ్చిపోయిందని మన కాలం ముందర పడినాడు ఈ పొద్దు ఎట్ట ఇచ్చేది వానికి ఇప్పుడు రమణ కొడక మనకు ఏజెంట్ కదా ఏమే ఈ పక్క తీసి ఆ పక్క నేను ఎందుకు పోయాలా నేను ఏం తప్పు చేసినా అని అడుగుతాడు అప్పుడు ఏం చెప్పాలా వద్దు వాడెవడో మనం ఎవడో మంది వచ్చారని పోతే పోనే వచ్చారని పోతే పోనే మేమైతే ఆయన మీద ఏం చేయలేదు అని వాళ్ళు కూడా బాధపడతారు పాపం అదే వాళ్ళ కోసమని నేను ఏమిటినా మేడం మీరు రోజు చెప్పండి చెడిపి వచ్చేసింది బాబు కదా వాడు ఒక పట్టు కూడా వానికేం వచ్చారు వాడి కూతురు చెడిపి మరి 3 ఏళ్ళు ధరించుకున్నా అప్పుడు వాని కట్టేసి వాడి కూతురు కట్టేసి ఆ మాట అనేది వాడు అట్లా అనిపించుకోకూడదు నేను వాళ్ళకై చుట్టూ లేకుండా మాట్లాడతాను నేనే తలంచుకున్నా చెప్తా ఇంకా ఎన్ని చదివిపోయినాయి అనుకో ఏమే చక్క రాష్ట్రాలు ఏం పని చేసిందో ఆ పని చేయండి ఎవరికి ఉండకూడదు మన ఊళ్ళో అదే ఎవరికి వద్దు ఓటు రేపు మన ఇంటికాడికి వస్తారు చూడు అప్పుడు ఏమన్నా అంటే గత ముఖ్యమంత్రి దాచుకోండి ఒక్క మాటతో బాయ్